కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు హలో హాయ్ గాయ్స్, ఈరోజు మీకోసం అయితే మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మనకు శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి సందర్భంగా మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశాను. అలాగే అందులో మీ ఫోటో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే, నాకు ఖచ్చితంగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చినా కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి ఫస్ట్. అలాగే మా ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత ఆపేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా క్రియేట్ చేస్తారని చెప్పబోతున్నాను. లెట్స్ ద టాపిక్. మొబైల్లో కైన్మాస్టర్ యాప్తో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. 69 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడైతే నేను ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని టచ్ చేసి ఇక్కడ క్రాపింగ్ సెక్షన్లోకి వెళ్ళండి. క్రాపింగ్ సెక్షన్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్ బటన్ ఇచ్చేసుకొని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి, ఓకేనా. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చినటువంటి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ ఫోటో స్టైల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫోటో ఏదైనా పర్లేదు సెలెక్ట్ చేసుకోండి. అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉండాలి అన్నమాట. అంటే నేను బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసి ఉండాలన్నమాట ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అలాంటి ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలాంటి మంగ్లీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మీరు మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. అది హెచ్డీ క్వాలిటీలో ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే దీన్ని ఎలా చేస్తుంటే క్రాపింగ్లోకి వెళ్ళాను. అంటే ఇక్కడ సైడ్లో ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను నేను. ఇట్లా కట్ చేసేసి మంగ్లీ ఫోటోని క్రాప్ చేసేసి ఓకే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు బ్యాక్గ్రౌండ్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం అంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి ఉండాలన్నమాట. ఈ ఎరేజ్ చేయడానికి ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను. మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అంటే మీకు ఎలా ఎడిట్ చేయాలో తెలియకపోతే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా లైట్గా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోండి ఇక్కడ సైడ్లో, ఓకేనా. దీన్ని టచ్ చేసి మొత్తం ఇచ్చేసుకోండి. అంటే 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి, ఓకేనా. ఇట్లా మొత్తం ఇచ్చేసేసి ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చిన లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి, ఓకేనా. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫోటో అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పిఎన్జీ ఇమేజ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది. ఇది డౌన్లోడ్ చేసుకోండి మీరు ఫస్ట్, ఓకేనా. కొంచెం జూమ్ చేసుకోండి, ఇంతసేపు జూమ్ చేసుకొని స్టార్టింగ్ తీసుకొచ్చండి. ఇట్లా పెట్టేశాను, ఓకేనా. తర్వాత ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని టచ్ చేసి 30 సెకండ్ రీచ్ చేసుకోండి. సింపుల్ అంటే సింపుల్ ఉంది వీడియో మొత్తం. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఓకేనా. మొత్తం ట్రాక్ చేయండి, ఎంతసేపు అంతసేపు వరకు ఇచ్చేసి ఓకే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ అయితే తీసుకొచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి, ఓకేనా. చేసిన తర్వాత ఇంకొకటి ఇలాంటి సూలం పిఎన్జీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని 30 సెకండ్ ట్రాక్ చేయండి, దీన్ని కూడా దీన్ని కూడా 30 సెకండ్ ట్రాక్ చేసేసి ఓకే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చింది లేయర్ని. మళ్ళీ దీన్ని టచ్ చేయండి, మనం ఇచ్చినటువంటి సూలం టచ్ చేసి రొటేట్ సింబల్ టచ్ చేసుకోండి. ఇక రొటేట్ ఇచ్చేసుకోండి. అంటే అటున్న సింబల్ అని ఇటు సైడ్కి వెళ్ళిపోవాలంట, ఓకేనా. విధంగా ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని టచ్ చేసి జూమ్ చేసుకోండి కొంచెం. ఇంత ఈ సైజులో కావాలని చెప్పేసి జూమ్ చేసుకున్నాను, ఓకేనా. ఇట్లా ఈ సైడ్లో పెట్టేసుకోండి. ఇక్కడ ఈ సైడ్లో పెట్టేసుకొని కొంచెం లైట్గా క్రాస్ చేస్తున్నాను, ఓకేనా. ఇట్లా క్రాస్ చేసేసి ఇక్కడ పెట్టేశాను ఫ్రెండ్స్. తర్వాత మనం ఇచ్చినటువంటి మంగ్లీ ఫోటోని టచ్ చేయండి. ఇప్పుడు మంగ్లీ ఫోటో ఉంటుంది ఇక్కడ, మంగ్లీ ఫోటోని టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద టచ్ చేయండి. బింగ్ టు ఫ్రంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫోటో అనేది కిర్రాకని చూసారా, బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట అది సూలం ఫోటో అనేది. తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది చూసుకోండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి, ఓకేనా. చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక స్మోక్ ఎఫెక్ట్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ స్మోక్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను స్మోక్ ఎఫెక్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. లేయర్ మీద ట్యాప్ చేసి ఓవర్లోకి వెళ్ళేస్తే ఇక్కడ కింద గెట్ ఇన్ మోర్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు చూడండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఇందులోనేమో స్పెషల్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ స్మోక్ ఆప్షన్ కనబడుతుంది, ఓకేనా. ఆ స్మోక్ ఆప్షన్ పేరు చెప్తా చూడండి. ఇక్కడ స్మోక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను స్మోక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఎక్కడ ఉంది ఈ స్మోక్ ఆప్షన్ ఇలాంటి పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేసుకోండి. తర్వాత దీన్ని జూమ్ చేసుకోండి, అంటే ఎంత అంటే కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసి ఇక్కడ కిందికి తీసుకొచ్చేయండి, ఇట్లా పట్టేసుకోండి, ఓకేనా. దీన్ని కొంచెం లైట్గా జూమ్ చేసేసుకుంటాను, ఇంకా కొంచెం జూమ్ చేసుకొని ఇట్లా పెట్టేసాను అన్నమాట, ఓకేనా. ఇట్లా పర్ఫెక్ట్గా పెట్టేసేసి ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని టచ్ చేసి దీన్ని 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి మొత్తం, అంటే వీడియో ఎంతసేపు అంతసేపు ఇచ్చేసేసుకోండి, ఓకేనా. తర్వాత ఓకే చేసుకోండి. మరి స్టార్టింగ్ తీసుకొచ్చాను లేయర్ని, స్టార్టింగ్ రావట్లేదు, దీన్ని గట్టిగా ఇట్లా ప్రెస్ చేయండి, చేస్తే స్టార్టింగ్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఓకే చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక సాంగ్ లిరిక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది నేను ఓన్గా రెడీ చేశాను సాంగ్ అయితే. ఈ వీడియో అయితే మీకు చాలా బాగుంటుంది, చాలా మంచిగా అని చెప్పేసి నేను ఓన్గా కష్టపడి లిరిక్ని అయితే రాసి మరి నేనైతే ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, వీడియోని సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, సాంగ్ లిరిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, బ్లాక్ స్క్రీన్లో రాసి పెట్టుకున్నాను అనమాట. ఎండికొండాలనే సాంగ్ అయితే రాసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఈ మంగ్లీ బదులు మీ ఫోటో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, అందుకని నేను మంగ్లీ సాంగ్ పాడింది కాబట్టి దానికి సంబంధించిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, ఓకేనా. ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళండి, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేసుకోండి. ఇప్పుడైతే ఇలాంటి సాంగ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్. దీన్ని టచ్ చేసుకొని మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఈ కింద కనబడట్లేదు, నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ పెట్టేసేసి ఇట్లా పెట్టేసుకున్నాను ఇక్కడ, ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే మంగ్లీ చేతి అనేది ఇట్లా వెళ్ళిపోయింది బ్యాక్ సైడ్లో, అలానే చెప్పేసి నేనైతే ఇప్పుడు ఫస్ట్ మంగ్లీ ఫోటోని టచ్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేయండి, ఓకేనా. 3 డాట్స్ మీద టచ్ చేసి బింగ్ టు ఫ్రంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. అలానే స్మోక్ ఎఫెక్ట్ని టచ్ చేయండి, దీన్ని 3 డాట్స్ మీద టచ్ చేయండి, బింగ్ టు ఫ్రంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. చూడండి ఇప్పుడైతే ఆ సాంగ్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, చూసారా. మళ్ళీ అలాగే శంకరన్ ఫోటో కూడా వచ్చేస్తుందండి, శంకరన్ ఫోటో టచ్ చేసుకోండి, శివుంది 3 డాట్స్ మీద టచ్ చేసి బింగ్ టు ఫ్రంట్ ఇచ్చేసుకోండి, ఓకేనా. మళ్ళీ ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ స్మోక్ కూడా చేయండి అలాగే, అంటే ఇక్కడ కింద కనబడుతుంది కాబట్టి 3 డాట్స్ మీద టచ్ చేసి బింగ్ టు ఫ్రంట్ స్మోక్ ముంగడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఓకే చేసుకోండి. ఇప్పుడు మొత్తం కవర్ అయిపోయింది వీడియో అయితే, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇప్పుడు మీకోసం కొంచెం ప్లే చూపిస్తున్నాను. ఫుల్ వీడియో కావాలంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఫుల్ వీడియో మాత్రం అక్కడ పోస్ట్ చేస్తున్నాను ప్రతిదీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే లేయర్ మీద ట్యాప్ చేయండి, మళ్ళీ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 1:9:16 బార్డర్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ బార్డర్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఈ బార్డర్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి ఓకే చేసుకోండి. దీన్ని టచ్ చేసి మొత్తం 30 సెకండ్ ట్రాక్ చేసుకోండి మళ్ళీ, ఓకేనా. 30 సెకండ్ వరకు ఇచ్చేసి ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎక్స్ట్రీమ్ అంటే అంటే చాలా బాగుంది వీడియో అయితే, చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ కోసం కొంచెం మీకు అయితే ప్లే చేసి చూపిస్తున్నాను. ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేశాను, దాన్ని అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ వీడియో అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ సిమ్ టచ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు 4K అంటే 4K, 1080 అంటే 1080, ఎంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ 30 ఇచ్చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ ఇచ్చేసుకోండి, ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్గా మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది తీసుకొని వాట్సాప్ షేర్ చేసి కింద యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా మా ఛానల్ కొత్త చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ అయితే కమెంట్లో కమెంట్ చేయండి, అలాగే మీకు ఏమన్నా లింక్స్ కావాలన్నా కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి, మొత్తం స్పాంగ్ అనేది ఫుల్గా ఆపేసేసాను, దీన్ని టచ్ చేసి ఫుల్ వీడియో చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ విధంగా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.